First of all, thanks for coming and blessing for the event. Total print media, electronic media and డిజిటల్ మీడియా కూడా ఈ మధ్యన బాగా ప్రమోట్ చేస్తున్నాయి మన చిన్న చిన్న ఫిలిమ్స్ కూడా. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మాట్లాడే కన్నా ముందు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చి మా ట్రైలర్ని ఇప్పుడు ఎందుకంటే మీడియా వాళ్ళు మూవీని కానీ ట్రైలర్స్ని కానీ ప్రమోషన్లో ఎప్పటి నుంచో వాళ్ళ పాత్ర అగ్రస్థానంలో ఉంటుంది. అలాంటి వాళ్ళు మేము చూస్ చేసుకొని ఈరోజు మమ్మల్ని మా రిక్వెస్ట్ని మన్నించి మీరు అందరూ వచ్చి మా సినిమాని మా టీంని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ సమయాన్ని కేటాయించినందుకు. మీరు ట్రైలర్ వాచ్ చేశారు కదా, మీ ఒక్క అభిప్రాయాన్ని చెప్తూ మమ్మల్ని విష్ చేయమని చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ వెరీ నైస్, చాలా బాగుంది. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసిన మసూదా కానీ తర్వాత పొలిమేర కానీ ఈ రెండు సినిమాల స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా తీశాడు శ్రీనివాస్ డైరెక్టర్ గారు. చాలా బాగా చేశారు. అనన్య కూడా, మల్లేశం, తర్వాత వకీల్ సాబ్, తర్వాత ఒక్కొక్క డిఫరెంట్ రోల్ చేస్తూ మన తెలుగు అమ్మాయి చాలా ముందుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్. అలాగే ఈ సినిమా కోఆపరేటర్ తేజ్ నాకు బాగా ఫ్రెండ్, ఇక్కడికి వచ్చాక కలిసాం. అలాగే మా ఫ్రెండ్ భువన్ కూడా సినిమాలో మంచి రోల్ యాక్ట్ చేసినట్టు కనిపించాడు. వెరీ నైస్. తేజ పిఆర్ఓగా ఈ సినిమా చేస్తుంది. ఇండివిజువల్గా ఆల్ ది వెరీ బెస్ట్. టీంలో పనిచేసిన అందరికీ, టెంపర్ వంశీ కూడా బాగా ఫ్రెండ్. చూస్తూ ఉంటే ట్రైలర్ అందరూ వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ప్లస్ పర్సనల్గా కూడా ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. తంత్ర టైటిలే క్యాచ్గా ఉంది. దాంతోపాటు విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. శ్రీనివాస్ బాగా ఆ విజువల్స్ని ఎలా క్యాప్చర్ చేయాలో అలా చేయించుకున్నాడని నాకు అనిపించింది. అనన్యతో పాటు ధనుష్ కూడా బాగానే చేశారు ఇందులో. ఈ టోటల్గా ఇది ఒక మనుషుల్ని ఆకట్టుకునే విధంగా ఒక స్పెషలైజేషన్ లాగా ఉంది. యూనిట్ అందరికీ ఆల్ ది బెస్ట్. తంత్ర ట్రైలరు చాలా బాగుంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే తెలుగమ్మ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత తెలుగు అమ్మాయిలు షైన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందుకని అనన్య నాగర్ల తెలుగు అమ్మాయి కాబట్టి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. ఇంతకుముందు ఎప్పుడో మంత్ర అని ఒక సినిమా వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ తంత్ర అని ఈ సినిమా వింటున్నాము. ఇలాంటి సినిమాలకి నేపథ్య సంగీతం చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైలర్లో ఆయన ధ్రువన్ మంచి సంగీతమే ఇచ్చాడని అనుకుంటున్నాను. అలాగే ఇందులో నటించిన వాళ్ళకి, టెక్నీషియన్స్ అందరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని, మంచి విజయం సాధించాలని మా అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. సినిమాలో పనిచేసిన డైరెక్టర్, హీరోయిన్, టెక్నీషియన్స్, సినిమా వెనకాల పనిచేసినటువంటి వాళ్ళందరూ, ఇంక్లూడింగ్ మా యాంకర్ కూడా, అందరికీ నమస్తే. నిజానికి ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్తో పాటు ఒక సాంగ్ కూడా చూసినాము. సాంగ్ మంచి మెలోడీస్గా ఉంది. ఈ హర్రర్ సినిమాలో మెలోడీ సాంగ్స్ అనేది చాలా తక్కువగా వస్తుంటాయి. బట్ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ బాగుంది బ్రదర్, మంచి మ్యూజిక్ ఇచ్చు. నాకు కొంచెం మ్యూజిక్ సెన్స్ ఉంది కాబట్టి చెప్తున్నా, బాగుంది. ఇండస్ట్రీలో తమిళ్ డ్యాన్సర్లకును తెలుగు డ్యాన్సర్లకు ఒక రేషియో ఉంటుంది. 50% తమిళ డ్యాన్సర్లు ఉంటే 50% తెలుగు డ్యాన్సర్లు ఉండాలని ఒక రూల్ ఉంది. అట్లానే రాబోయే రోజుల్లో కూడా 50% సౌత్ ఇండియన్ అమ్మాయిలు, 50% నార్త్ ఇండియన్ అమ్మాయిలు ఉంటే తెలుగు అమ్మాయిలు చాలామంది బయటకు వస్తారు. తెలుగు అమ్మాయిలు, ఎందుకంటే తెలుగు హీరోయిన్స్ లేరు మనకు. కాబట్టి ఇట్లాంటి కండిషన్ ఏదైనా పెడితే మాత్రం ఇట్లాంటి అనన్య లాంటి చాలామంది తెలుగు అమ్మాయిలు బయటకు వస్తారు. కాబట్టి ఇట్లాంటి తెలుగు అమ్మాయిలు అందరూ రావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా ఫుల్గా హౌస్ఫుల్స్ అన్ని థియేటర్లు అన్ని హౌస్ఫుల్ అయ్యి బ్రహ్మాండంగా సినిమా ఆడాలి. ప్రొడ్యూసర్కు బ్రహ్మాండమైన డబ్బులు రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మ్యాక్సిమం తంత్రాలో 80% నైట్ షూట్సే ఉంటాయండి. అండ్ చాలా ఛాలెంజింగ్. అండ్ డేలో ఏమి నైట్ షూట్స్ కన్వర్ట్ చేసి షూట్ చేసింది లేదు. మ్యాక్స్ 80% నైట్సే షూట్ చేసాం. అండ్ ఫారెస్ట్ చిన్నవి అన్నీ. అండ్ మీకు ఓపెనింగ్ షాట్ ట్రైలర్లో కనిపిస్తుంది, ఫుల్ ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటాయి. అండ్ అది ఇట్స్ నాట్ సీజీ అండ్ డిఏలో కన్వర్ట్ చేసింది కాదు, రియల్గా నైట్ షూట్స్ ప్లాన్ చేసింది. అండ్ టెక్నికల్ సినిమా చూసాం అందరం, చాలా బాగా తీసుకొచ్చారు డైరెక్టర్ గారు, ఎడిటర్ ఉద్దా గారు, అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ధ్రువన్ గారు. థ్యాంక్ యూ. నా డెసిషన్ మా అన్నలందరితో ట్రైలర్ లాంచ్ చేయడం అనేది డెసిషన్ చాలా మంచి డెసిషన్ అండి. నేను కూడా ఆ సంఘంలో సభ్యుని కాబట్టి ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ట్రైలర్ బాగా ఉంది, ఎందుకంటే మేము షూట్ చేసిన తర్వాత ఇదే చూడడం విజువల్. నా వరకు అయితే నా ఫ్రెండ్స్ అజయర్ అండ్ రమేష్ ఇద్దరు ఒకరోజు శ్రీనివాస్ని కలుస్తా, ఒకసారి నీ ఫోటో చూపిస్తే కలవమన్నాడు అన్నాడు.
కలిసినప్పుడు ఫస్ట్ శ్రీనివాస్ గారు అడిగింది, నీకు దెయ్యాలంటే నమ్ముతారా అని. నమ్ముతానో లేదు తెలియదండి, భయపడతాను అని చెప్పా. అయితే ఈ సినిమాలో మీరు దెయ్యాలను భయపడకూడదండి, మీరు దెయ్యాలకి భయపడే క్యారెక్టర్ కాదు మీది అన్నారు. అంటే మీరు దెయ్యాల సినిమా సార్ అని అడిగా. ఎందుకంటే నేను చూడడమే చాలా భయంగా చూస్తాను హర్రర్ మూవీస్. ఇందులో హర్రర్ మూవీలో యాక్ట్ చేయించారు 2 రాత్రులు, చాలా భయపెట్టారండి. సినిమా ఇంకా భయపెట్టాలని మేము ఆడియన్స్ని భయపెట్టి నిర్మాతకి డబ్బుల్ని, డైరెక్టర్కి పేరుని, ఆర్టిస్ట్కి కూడా పేర్లను తీసుకురావాలని కోరుకుంటున్నా. ఈ సినిమా గురించి అంటే అందరూ బాగానే పెర్ఫామ్ చేశారు. ధనుష్తో నాకు కలిపి కాంబినేషన్లో ఒక సీన్ ఉండే, ఆ రోజు వెరీ టఫ్ డే. అది మంచి సమ్మర్లో మొత్తం రూమ్లో తలుపులన్నీ మూసేసి ఫ్యాన్ లేకుండా లైట్లు మొహాలు కొట్టి చాలా పెద్ద సీన్. అతను పెద్ద మోనోలాగా ఆ రోజు, బట్ హీ డిడ్ వెరీ వెల్. అననే బాగా చేస్తుంది, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ శ్రీనివాస్ గారి గురించి ఏంటంటే ఆయన చాలా బాగా నమ్మాడండి ఈ కథని. నేను సరదాగా ఒకరోజు సెట్లో ఇది ఎలా అని ఊరక అడుగుతూ ఉంటాం కదా, ఎక్కువ కాలం బట్టి ఇండస్ట్రీలో ఉన్నాం కదా అడుగుతుంటే ఆయన నేను అడిగింది ఒక ప్రశ్న అయితే నాకు 15 గంట సమాధానం చెప్పారు. అప్పుడే అర్థమైంది దీని దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు, చాలా ప్రిపేర్ అయి ఉన్నాడని. సో ఆ ప్రిపరేషను సినిమాలో కనబడుతుందని, సినిమాకి మంచిగా రివ్యూస్, రెవెన్యూస్, అప్రిషియేషన్స్ అన్నీ వస్తాయని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా డిఓపీస్ అండి, ఫస్ట్ డే టైంలో షూటింగ్ అప్పుడు విజయ్ ఉన్నాడు, అతను ఫ్రెండే. తర్వాత నైట్ షూట్లకి మా బ్రదర్ వచ్చాడు, ఇతను ఫ్రెండ్ అయ్యాడు ఆ రోజే. సో వీళ్ళిద్దరూ బాగా కష్టపడ్డారు. అండ్ నైట్ షూట్లో చేసిన మన డిఓపి చాలా, అంటే ఇందాక చెప్తున్నారు కదా, ఎక్కువగా డిఐలోనో సీజీలోనో అలాంటి అంబియన్స్ క్రియేట్ చేస్తుంటారు పోస్ట్లో. బట్ మనోడు ఆ రోజున సెట్కి వెళ్ళంగానే చాలా షాక్ అయ్యా అనమాట. ఏంటి ఇంత గ్రాండ్గా చేసాడేంటి, ఇంత చాలా న్యాచురల్గా చేసాడేంటి అని షాక్ అయ్యా. సో అదే ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని, మీ అందరి సపోర్ట్ ఉంటుందని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అలాగే విచ్చేసిన గెస్ట్లకి, స్టేజ్ మీద ఉన్న మా సహా నటీనటులకి అండ్ ఆల్సో టెక్నీషియన్స్కి నమస్కారం. తంత్ర అనే సినిమా నాకు దయాకర్ హ్యాస్ టోల్డ్ మీ, ఒకసారి ఒకసారి చెప్పారనమాట, ఇలా పర్టికులర్ క్యారెక్టర్ ఉంది మీకు, మీరు తప్పకుండా చేయాలి సార్ అని. నేను శ్రీనివాస్ గారిని డైరెక్ట్గా నేను సెట్స్ దగ్గరే కలిశాను. ఆయన ఎంత కూల్గా చేయించారంటే అండి, టు బీ ఫ్రాంక్ ఎనఫ్, ఆయన చాలా మితభాషి, కదిపితే మటుకు చాలా మాట్లాడతారు. భువన్ గారు చెప్పినట్టు 15 నిమిషాలు చెప్పారట ఆయనకి ఎక్స్ప్లెనేషన్. అలాగా హీ హాజ్ ఎక్స్ప్లెయిన్ ద టోటల్ జిస్ట్ ఆఫ్ ద మూవీ అండ్ నా క్యారెక్టరైజేషన్ కూడా చెప్పారు. చాలా అద్భుతంగా వచ్చిందండి సినిమా. అందరూ చూసి ఈ కొత్త దర్శకుల్ని ఆదరించాలని, కొత్త నటీనటులకి ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలని కోరుకుంటూ, అలాగే ధ్రువన్ ఇచ్చిన మ్యూజిక్, ఆయన నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు అండ్ హీ హాజ్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. స్పెషల్లీ ఇవాళ పాట రిలీజ్ అయింది, ఒక డ్యూయట్, అద్భుతంగా వచ్చింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. కాబట్టి ఈ సినిమా అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను నటింప చేసిన శ్రీనివాస్ గారికి, నన్ను ఇందాక తీసుకొచ్చిన వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఎప్పుడూ చూస్తుంటాము ఇలాంటి సినిమాల్లో, ఈ హర్రర్ సినిమాలు చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుందండి. చాలా కష్టపడి చెయ్యాలి. వారు చెప్పినట్టుగా ఇందాక చీకటి కొట్టుల్లోనూ బాగా ఆ లైటింగ్ పెట్టినప్పుడు ఆ కిరోసిన్ నుంచి ముక్కుల్లోకి వెళ్ళి ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు కష్టం అనిపిస్తుంది, కానీ సినిమా రిలీజ్ అయ్యి అది హిట్ అయిన తర్వాత ఆ కష్టమంతా ఎటు దూది పింజలాగా ఎగిరిపోతుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మా ఈ తంత్ర సినిమా బాగా హిట్ కావాలని కోరుకుంటూ, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. హాయ్ అండి. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మీడియా మిత్రులకి, మా టీంకి, తర్వాత గెస్ట్లకి ఏ వెరీ వార్మ్ వెల్కమ్ అండి. మీ అందరిని చూస్తుంటే నేను మీడియా పర్సన్నే. నేను వాల్ డిస్నీలో పనిచేశాను, స్టార్మా, జీఫైలో పనిచేశాను. సో నాకు తెలుసు సినిమాని ఎవరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ఆడియన్సెస్కి ఎవరు రీచ్ చేస్తున్నారు అన్నది తెలుసు. అందుకని మా సినిమా గెస్ట్లు మీడియా మిత్రులని పెట్టుకున్నామండి. థ్యాంక్ యూ అండి రిలీజ్ చేసినందుకు. తర్వాత నేను కొంచెం 5 minutes మాట్లాడతాను, భరించండి.
నేను శ్రీకాకుళంలో ఒక మందస అనే ఊరు నుంచి వచ్చానండి. కానీ ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాక చాలా సంవత్సరాలకి స్ట్రైక్ అయిందనమాట. నా ఆస్తి ఏదో సొంతూరులో ఉన్న నా ఆస్తి ఒకటి కోల్పోయానని చెప్పి. నా ఆస్తి ఏంటంటే యాస అండి. నేను శ్రీకాకుళంలో ఉన్నాను కానీ శ్రీకాకుళం యాస నాకు అంతగా రాదు, కొంచెం కనబడుతుందేమో కానీ ఆ యాస రాదు. ఆ యాస అనేది నా ఐడెంటిటీ, నేను వచ్చిన ప్లేస్ తాలూకా పరిమళం. దాన్ని నేను మిస్ అవుతున్నాను, నా మూలం అదే యాస. సో ఆ ఆస్తిని నేను కోల్పోయాను. నిజంగా మనం యాసలో మాట్లాడితే ఎంత ఒరిజినల్గా అనిపిస్తుందండి, ఎంత ఆత్మీయంగా ఉంటుంది. ఇప్పుడు యాసతోనే మనకి సినిమాలు వస్తున్నాయి, పుష్ప అని మీకు తెలిసే ఉంటుంది. అవి ఎంత ఒరిజినల్గా ఎందుకు అనిపిస్తున్నాయి? యాస వలన. సో ఈ ప్రాసెస్ ఎందుకు నేను మర్చిపోయాను అంటే, మా టీచర్ చెప్పేవాళ్ళు, అరే యాసతో మాట్లాడుతున్నావు, నువ్వు చదువుకునేవాడువేనా అని. అది తప్పేమో అనుకుని నేను దాన్ని వదిలించుకున్నా. ప్రాసెస్లో మెల్లగా ఎదిగే క్రమంలో దాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది చాలా పెద్ద ఆస్తిని కోల్పోయానని. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన నాగరికత పెరిగే ప్రాసెస్లో కమర్షియల్ ఎలిమెంట్స్ వస్తాయండి. వచ్చి ఇది ఫ్యాషనబుల్ కాదు అని మన మీద రుద్దుతారు. బ్రిటిషర్స్ వచ్చినప్పుడు మనని ల్యాండ్ ఆఫ్ స్నేక్ చామర్స్ అని చెప్పి పిలిచారు. అంటే మనమంతా పాముల్ని ఊదేవాళ్ళం, పాముల్ని ఆటాడించేవాళ్ళం అని చెప్పేసి. తెల్లవాళ్ళు దొరలు వాళ్ళ అనేసరికి మనం గద్దుకుమానం, మనకేంటి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, తొందరగా వాళ్ళని ఇమిటేట్ చేస్తాం. ఆ ప్రాసెస్లో వాళ్ళ తయారవ్వాలి, గ్లోబలైజేషన్ ఇవన్నీ వచ్చి మనం కూడా కొన్ని మన మూలాల్ని, మనదైన విజ్ఞానాన్ని కోల్పోయామండి. అలా కోల్పోయిన ఒక విజ్ఞానమే ఈ తంత్రశాస్త్రం. సో దాని మీద కొంచెం లైట్ త్రో చేద్దామన్నది తంత్ర అనే సినిమా అండి. తంత్ర అంటే యాక్చువల్గా స్ట్రాటజీ. మనం యుద్ధతంత్రం అంటాం, కుతంత్రం అంటాం. సో కానీ జనాల్లోకి ఏంటంటే తంత్ర అంటే ఒక నెగిటివ్ థింగ్, చేతబడి అని. సివిలైజేషన్ మనం ఎదిగే ప్రాసెస్లో దాని మీద బ్యాడ్ లైట్ త్రో చేశారు. ఎలా అయితే బ్రిటిషర్స్ స్నేక్ చామర్స్ అన్నారు, దాని తంత్ర కూడా మామూలు ఒక పూజా విధానమే. అది కూడా భగవంతుని చేరుకునే మార్గమే. ఇన్ఫ్యాక్ట్ భగవంతుని ఇంకా ఆ మార్గంలో తొందరగా చేరుకోవచ్చు ఆ తాంత్రిక ఆస్పెక్ట్స్లో. కానీ మనమంతా పాజిటివ్ థింగ్ చూసుకోకుండా నెగిటివ్ని చూసుకుంటున్నాం. ఆ తాంత్రిక్ శాస్త్రంలో ఏం ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, అలాంటివి చెప్తూ నేను ఈ మూవీ చేశానండి. సో మనకి మనం ఎంత వదులుకుందాం అనుకున్నా మన బేసిక్ జీవన విధానంలో తాంత్రిక ఆచారం అనేది మమేకం అయిపోయాయండి. లైక్ మనం ముగ్గు వేస్తాం ఇంటి ముందు పొద్దునే, ఆ ముగ్గు పిల్లలు దిష్టి తీస్తాము, వెహికల్స్కి నిమ్మకాయలు కడతాము, ఇవన్నీ తాంత్రిక ఆచారాలే. కానీ మనం దాన్ని నెగిటివ్గా చూడడం మొదలుపెట్టాం. అలానే మీకు నేను తొందరగా మూవింగ్ చేస్తానండి, అందరూ ఇంపేషెంట్గా కనబడుతున్నారు నాకు. సో మన దగ్గర 2 రకాల పూజలు ఉన్నాయండి, దక్షిణాచారం, వామాచారం అని. వామాచారం అనేది ఈ తాంత్రిక ప్రాక్టీస్లో భాగం అండి. అఘోరాలు అవి చేస్తారు. అఘోరాలు చేసేది పాజిటివ్గా ఉంటుంది. కానీ మన ఆలోచన క్షుద్రం అయితే మనం చేసే ఈ తాంత్రిక పూజ క్షుద్ర పూజ అయిపోద్ది. సో ప్రతి తాంత్రిక ఆచారం నెగిటివ్ కాదండి, తప్పుడు ఆలోచనతో, క్షుద్రమైన ఆలోచనతో చేసే పూజే క్షుద్ర పూజ అవుతుంది. ఇలాంటి పాయింట్స్ చెప్తూ ఉన్నానండి. సపోజ్ మనకి తాంత్రిక ఆచారంలో ప్రతిదాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ప్రతిదాన్ని మన భారతీయులు యాక్చువల్గా ప్రతి ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే తంత్రానికి ఎలాంటి ఇది మంచిది కాదు అన్నట్టు ఉండదు. మనం పూజ చేస్తే, మామూలు పూజ చేస్తే మడి కట్టుకోవాలి, చేయాలి. తాంత్రికులు అయితే ఉండదండి. వాళ్ళు మాంసం తింటారు, తర్వాత వాళ్ళు సెక్స్ చేస్తారు, నెక్స్ట్ వాళ్ళ గంజాయి తింటారు, భంగు తాగుతారు. సో నిషిద్ధం అంటూ ఏముండదు. వాళ్ళు ప్రతిదాన్ని మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ కింద చూస్తారండి. ఇలాంటి ఆస్పెక్ట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. లైక్ మీరు చూస్తుంటే వజ్రోలి రతి అని ఉంది, అది తాంత్రిక్ సెక్స్. వెస్ట్రన్ వరల్డ్ అంతా మన వజ్రోలి రతి అంటే తంత్ర అనగానే సెక్స్ అన్నట్టు చూసుకుంటారు. కానీ తాంత్రిక్ సెక్స్ ద్వారా దేవుడిని చేరుకునే ఒక మార్గం అని చాలామంది తెలియదు. అక్కడ ఏం స్పెర్మ్ రిలీజ్ అవ్వదు.
ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రిటిషర్స్ వచ్చిన కొత్తలో మనకి వేశ్య వాటికలు ఉండేవి. వాళ్ళు హైట్ ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత బలిష్ఠులు కాబట్టి మనం ఇక్కడ వాళ్ళని ఇంకా బాగా సాటిస్ఫై చేస్తామని ఒక అపోహలో వచ్చారు. వచ్చాక అక్కడ వాళ్ళు వెళ్ళిన వేశ్యలు ఇదేం పెద్ద విషయం కాదు అన్నట్టు మాట్లాడారు. ఏంటి అని అడిగితే మా తాంత్రికులు వస్తారు, వాళ్ళు 4 hours 5 hours చేస్తారని చెప్పారు. వాళ్ళు షాక్ తిన్నారు. ఇది మన లెగసీ అండి. ఇది మంచిదా చెడ్డదా ఇవి నేను డిస్కస్ చేయట్లేదు. ఓన్లీ మనకంటూ ఇది ఉంది, మనదైన విజ్ఞానం ఉంది అని చెప్పడానికి ఈ ప్రయత్నం అండి తంత్ర అనే సినిమా చేశాను. ఇంకా ఆర్టిస్టుల కోసం మాట్లాడాలంటే అనయ్య గారు ఫస్ట్ నేను అనుకున్న చాయిస్, తనతోనే వెళ్ళిపోయాను. ఒక పల్లెటూరులో పిరికి అమ్మాయి పాత్ర అండి తనది. కానీ తనకి అన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఎదురవుతాయి. పిరికి అమ్మాయికి ఆత్మలు కనబడతాయి, చీకటి అంటే భయపడతాను, నిద్రలో నడిచే అలవాటు వస్తుంది. ఇలాంటి ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈమె ఎలా సస్టైన్ అవుతుంది. తర్వాత ఆమె క్యారెక్టరేషన్ కూడా చాలా ఉదాత్తంగా ఉంటుంది. ఊరంతా ఒక వేశ్య కొడుకుని వెలివేస్తే తనని చేరదీసి తను ప్రేమిస్తుంది. ఇలా చాలా వేరియేషన్స్ ఉంది, డెప్త్ ఉన్న క్యారెక్టర్ అండి. అన్ని గారు దాన్ని చాలా ఓవర్ ద బోర్డ్ కాకుండా మంచి బ్యాలెన్స్ చేస్తూ చేశారు. అల్లు అర్జున్ గారు ఒకసారి అన్నారు, మనకి తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు రావాలని చెప్పేసి. నిజానికి తెలుగు అమ్మాయిలు ఉన్నారండి, మంచి టాలెంటెడ్ తెలుగు అమ్మాయిలు ఉన్నారు. మనమే గుర్తించట్లేదేమో అనిపించింది. దిల్ రాజు గారి మాటలో చెప్పాలంటే, మీకు గ్లామర్ వేణుమా, గ్లామర్ ఇరుకు, పెర్ఫార్మెన్స్ వేరుమా, పెర్ఫార్మెన్స్ ఇరుకు. మీకు మంచి డైలాగ్ డెలివరీ కానీ డెడికేషన్ కానీ ఇలా ఏది చూసుకున్నా ఎవరికి తీసిపోని టాలెంట్ మన దగ్గర ఉందండి, మన తెలుగు వాళ్ళు ఉంది. సో ఇప్పటికైనా గుర్తిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇంకా హీరో గురించి చెప్పాలంటే ధనుష్ రఘుముద్రి. తను శ్రీహరి, యాక్టర్ శ్రీహరి ఉన్నారు కదండి, వాళ్ళ తమ్ముడు కొడుకు. ఆ శ్రీహరి లెగసీని అతను కంటిన్యూ చేస్తున్నట్టు అనిపించిందండి నాకు చూస్తే. నెక్స్ట్ జాలైన్, అతను నవ్వుతుంటే జాలైన్లో నాకు శ్రీహరి గారు కనబడతారు, చాలా బాగా అనిపిస్తుంది. ఈ సినిమాలో పర్టికులర్ రోల్కి ఒక ఇన్నోసెంట్ వ్యక్తి ఉండాలి. అట్ ద సేమ్ టైం అతని కళ్ళలో పెయిన్ కావాలి. అతను అలాగని చాలా బ్యాడ్గా కనబడకూడదు, స్ట్రెంగ్త్తో ఉండాలి. తను నచ్చిన అమ్మాయి కోసం, నచ్చిన వాళ్ళ కోసం ఎంతకైనా తెగించేటట్టు కనబడాలి. ఇలాంటి లక్షణాలన్నీ అతను చాలా, యాక్చువల్గా తను చాలా ఒరిజినల్ యాక్టర్ అండి. చాలా తక్కువ మంది ఇప్పుడున్న న్యూ జనరేషన్ యాక్టర్స్లో ఇంత ఒరిజినల్గా కనిపించే పెర్ఫార్మెన్స్ ఇచ్చే రేరు జెమ్ తను. థ్యాంక్ యూ ధనుష్. ఇంకా చెప్పుకుంటూ పోవచ్చు మా యాక్టర్స్ గురించి, క్యాస్ట్ గురించి, కానీ సమయాభావం అని తెలుస్తుంది. మీడియా మిత్రుల కళలో అసహనం కనబడుతుంది. ఓకే, సో మా క్రూ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారండి. ఉదయ్ కానీ, తర్వాత ధ్రువన్ కానీ, ఉద్ధవ్ గారు ఎడిటర్, విజయ్ భాస్కర్ ఇంకొక డిఓపి, ఇలా ప్రతి ఒక్కరు చాలా మంచి బెస్ట్ ఇచ్చారండి. చిన్న సినిమా అని ఏం లేదండి, ఓన్లీ మన థింకింగ్ ఏ చిన్నగా ఉంటుంది, చిన్న సినిమా అంటే ఏమి ఉండదు. ఇంకా ప్రతి యాక్టర్ గురించి నేను పర్సనల్గా చెప్పాలనుకుంటున్నాను, కానీ సమయభావం ఉంది. మనోజ్ గారు కానీ, మణి గారు కానీ అంతా చేశారు. థ్యాంక్ యూ అండి. టైం క్రంచ్ వల్ల క్లుప్తంగా ముగించేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన కొందరు వ్యక్తులు ఉన్నారు. సో ఫస్ట్ కాపీ మూవీస్కి థ్యాంక్స్ అండి, నరేష్ గారికి థ్యాంక్స్, అండ్ అలానే రవి చైతన్య గారికి థ్యాంక్స్, అలానే తేజ గారికి థ్యాంక్ యూ సో మచ్. వీ ఆల్ బికేమ్ అ ఫ్యామిలీ నౌ, అండ్ ఇదే బ్యానర్లో నెక్స్ట్ మూవీ కూడా నేనే మ్యూజిక్ చేస్తున్నా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మెయిన్గా ఈ ఫిలింలో అందరూ ఒక నమ్మకంతో, కన్విక్షన్తో పర్ఫార్మెన్సెస్ చేశారు, అండ్ అంత మంచి పర్ఫార్మెన్సెస్ రాబట్టుకున్నారు. శ్రీనివాస్ గారు ఒకసారి అంటే ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను, ఎందుకంటే తిన ఫస్ట్ మూవీ ఇది. అంటే నేను ఒక 10 years నుంచి చాలా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్కి అన్నిటికీ వర్క్ చేస్తున్నాను, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్కి. బట్ ఈ ఫిలింకి ఆల్మోస్ట్ 2 months స్కోర్ చేశాము. ఈ ప్రాసెస్లో 5 kilos పెరిగాను నేను. అండ్ నైట్స్ చాలా టెన్షన్గా ఉండేదన్నమాట ఆ సీన్స్ అన్ని చూసి. నేను అండ్ మా అసోసియేట్ ఇక్కడ ఉన్నారు, ఒకసారి క్విక్గా ఐ కాల్ కుశాల్, అండ్ అలానే మా లిరిక్ రైటర్ అల్లారాజు, ఇద్దరిని ఒకసారి స్టేజ్ మీదకి రావాలి కోరుకుంటున్నా. సో అల్లారాజు కూడా చాలా మంచి సాంగ్ రాశాడు, ఇందాక మీరు విన్నారు కదా, ఆ సాంగ్ రాసింది అల్లారాజువే, ధీరే ధీరే అనే సాంగ్. అండ్ నివృత్తి వైబ్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యూజిక్ని ఇంత మంచిగా ప్రమోట్ చేసినందుకు, రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు అండ్ ప్రియారెడ్డి గారు.
అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు. అండ్ నాకు తెలుసు ఎంత స్ట్రగుల్ పడ్డారో, ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయో ఈ ప్రాసెస్లో. అండ్ శ్రీనివాస్ గారు మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ లాగా యూ డిడ్ అ గ్రేట్ జాబ్ సార్. అండ్ ఐమ్ విషింగ్ యూ ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ చేయాలి కలిసి అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అండ్ అనన్య ఎన్నోసార్లు నేను చూశాను అనేక వేదికల మీద, అండ్ ఆల్సో మూవీ అంతా చూస్తున్నాను, బట్ ఫస్ట్ టైం ఇవాళ కలుసుకుంటున్నాను. యూ డిడ్ అ గ్రేట్ జాబ్. ఐ థింక్ ఇట్స్ అవర్ కెరియర్స్ బెస్ట్ అని నమ్ముతున్న బలంగా. అలానే ధనుష్ బ్రో, దట్ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ద బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అసలు సూపర్గా చేశారు. అండ్ అందరూ మార్చ్ 15th రోజు వచ్చి థియేటర్లో చూడండి. డెఫినెట్గా చాలా వావ్ మూమెంట్స్, గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. మా సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఈరోజు ట్రైలర్ వరకు మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు మీడియా మిత్రులందరూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ నేను మా ఈ తంత్ర సినిమా గురించి చెప్పాలంటే ప్రతి ఒక్క యాక్టర్కి ఇలాంటి ఒక సినిమా ఎంతో ఎక్స్పోజర్ కూడా వచ్చిందనమాట నాకు పర్సనల్గా. అంటే చాలా వేరియేషన్స్ చూపించడానికి వచ్చింది నాకు. సో నా ఫస్ట్ ఫిల్మ్ అయినా కూడా శ్రీనివాస్ గారు అసలు మొత్తం నాలో ఉన్న ఆ యాక్టర్ని లాగుదామని ట్రై చేసి మళ్ళీ చేపించి టేక్స్ కూడా చాలా బాగా చేయించారు. సో దాంతోపాటు నాకు ఎంతోమంది మంచి ఆర్టిస్ట్తో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. మెయిన్ అనన్య, తను షీజ్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. అంటే పెద్ద డైలాగ్లని ఒకేసారి చదివి వెంటనే చెప్పేస్తారనమాట. సో ఇట్స్ రియలీ అమేజింగ్. దాంతోపాటు లక్ష్మణ్ మీసాల గారితో వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. అలానే మనోజ్ అండ్ భువన్ గారు అండ్ ఇంకా ఎంతోమంది, టెంపర్ వంశీ గారితో కూడా వర్క్ చేసే ఛాన్స్ దొరికింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. సో మార్చ్ 15th రోజు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఒక అంటే చాలామంది ఇది ఒక హారర్ ఫిల్మ్ అన్నట్టే చూస్తున్నారు, కానీ డీప్గా చూసుకుంటే చాలా హారర్ అనే ఒక ఎలిమెంటే కాకుండా దీనిలో రొమాన్స్ ఉంటుంది, దాంతోపాటు సెంటిమెంట్ చాలా బాగా వచ్చాయి సీన్స్ కూడా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తంత్ర మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా అంటే ఫస్ట్ నా గురించి మాట్లాడతారా, సినిమా గురించి మాట్లాడతాను. చాలామంది ఈ సినిమా పోస్టర్స్ రిలీజ్ చేసినప్పుడు అందరూ ఏంటనండి నువ్వు గ్లామరస్ రోల్స్ ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చూసినా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు అని అన్నారు. ఒక హీరోయిన్ కెరియర్కి గ్లామరస్ రోల్స్ ఎంత ఇంపార్టెంటో, ఇలా ఒక మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక్క అమ్మాయికి ఇంత మంచి క్యారెక్టర్ రావడం అనేది ఈ రోజుల్లో చాలా రేర్గా జరుగుతుంది. ఐ బిలీవ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై కెరియర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని అనుకుంటున్నాను. అందరూ నెక్స్ట్ వకీల్ సాబ్ అనన్య, మల్లేశం అనన్య అనే బదులు తంత్ర అనన్య అని పిలుస్తారని ఆశిస్తున్నాను. బికాస్ ఫిల్మ్ చాలా బాగా వచ్చిందండి. రీసెంట్గా ప్రీమియర్స్ చూశాను. చిన్న ఫిల్మ్ అని అందరం అనుకుంటున్నాం, కానీ ఇది చాలా పెద్ద సౌండ్ చేస్తుంది రిలీజ్ అయ్యాక. బిలీవ్ మీ, చాలా 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 మంచి కాంటెంట్తో వచ్చాము. ఒక మంచి గ్రిప్పింగ్ స్టోరీ ఉంటుంది, ఎక్కడ మీకు థియేటర్స్లో బోర్ కొట్టదు. మార్చ్ 15th రిలీజ్ కాబోతుంది. సో అందరూ తప్పకుండా చూడండి. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమాతో చాలా పెద్ద హిట్ కొడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నా పేరు మురళీకృష్ణ, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో మా క్రూ అంతా కూడా ఈ మూవీని చాలా కష్టపడి వర్క్ చేశాము. సో ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఈ మూవీని మార్చి 15ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకింగ్ గార్జియస్. థ్యాంక్ యూ. అండ్ మీరు ప్రీవియస్గా అన్వేషి అండ్ ఇంకో సినిమా వచ్చింది పొట్టేలని రిలీజ్ అవ్వలేదు, అదొకటి. అండ్ ఇప్పుడు ఇది. సో మంత్కి ఒక అప్డేట్తో చాలా ట్రెండింగ్గా ఉన్నారు సోషల్ మీడియాలో. సో అండ్ ప్రీవియస్గా రిలీజ్ అయిన పొట్టేల్లో ఒక లాంగెస్ట్ కిస్ యూ ఎవర్ డన్ ఇన్ ప్రీవియస్ పాస్ట్ ఫిలిమ్స్ అనమాట. ఒక కిస్ సీన్ చాలా బాగా వైరల్ అవుతుంది. సో ముందు వరకు అది లేదు, అలా చేయలేదు, ఫస్ట్ టైం అలా కిస్ సీన్ చేశారు. సో అలాంటివి ఇందులో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా రకాల క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయలేదు, మర్చిపోయాను దాని గురించి. బేసిక్లీ ఆ కిస్ సీన్ ఆ ఫిల్మ్కి ఎంత నెసెసరీ అనేది మీరు ఆ సినిమా
మేబీ ట్రైలర్లో కానీ లేకపోతే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దట్ ఫిల్మ్, అందుకని చేశాను నేను. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో దర్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. దర్ ఇస్ గ్లామర్, దర్ ఇస్ రొమాంటిక్ సీన్స్, దర్ ఇస్ ఎమోషనల్, హారర్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. సో ఎలా చెప్పాలి అంటే ఏ సినిమాని బట్టి ఆ సినిమాకి తగ్గ పాత్రలో చేస్తాను అంతే. అంటే స్టార్ట్ మల్లేశం ఆ టైంలో మీరు అన్నారు బౌల్ సీన్స్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను అని చెప్పి అన్నానా? అన్నారు అప్పుడు ఇంటర్వ్యూలో శివాతో బాగా గుర్తుపెట్టుకున్నాను. సో అప్పుడు చెప్పారు మీరు నేను బౌల్ సీన్ చేయను అని చెప్పారు డైరెక్ట్ గా. సో ఇప్పుడు చూస్తే అది చూసి షాక్ అయ్యాను నేను. బేసిక్గా చాలా మంది మీ ఫ్యాన్స్ కూడా అదేంట్రా అంటే రీసెంట్ టైమ్స్ లో చాలా బాధపడ్డారు. సో దాని మీద మీ ఒపీనియన్? బాధపడ్డారా? అయ్యో, ఓకే. యాక్చువల్లీ ఒక మనిషి ఎవాల్వ్ అవుతూ ఉంటాడండి ఎవ్రీ 6 monthsకి, ఎవ్రీ 1 yearకి. ఆ ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్ లేకపోతే అక్కడే మన గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో నేను అప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్త ఐ థాట్ లైక్ ఓకే క్వీన్ విక్టోరియా కైండ్లో నేను ఏమి యునో ఎలా చేసిన రోల్స్ మంచిగా మన దగ్గరకు వస్తాయి అని అనుకున్నానేమో, పర్ఫార్మెన్స్ చేస్తే చాలు అని. బట్ పర్ఫార్మెన్స్లో ఇలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ కూడా ఒక పార్ట్ అని నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దట్స్ ఇట్. ఓకే, మీరు చెప్పారు కదా చాలా పెద్ద సినిమా అవుతుందని, నేను కూడా అనుకున్నా. ఐ హోప్ టు. థ్యాంక్ యూ సో మచ్. బ్లాక్బస్టర్ ఇన్ యువర్ కెరీర్. ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్ యూ. ప్రీవియస్ గా పొలిమేర, విరూపాక్ష అని, పొలిమేర అని, పెండం అని కొన్ని సినిమాలు అంటే లాస్ట్ ఇయర్లో ప్రతి సీజన్కి ఒక హారర్ జానర్లో వచ్చి మంచి సక్సెస్ అయినాయి. అవునండి. సో ఇలాంటి సినిమాల వల్ల కొంచెం నెగిటివ్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది కదా ఆడియన్స్ మీద. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకే థియేటర్కి వచ్చి చూడగలరు. అవునండి. అందరూ రావడానికి కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ టీవీలో సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి ఇలాంటివి. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ స్క్రిప్ట్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? నేను రీజన్ చెప్పానండి. ఎందుకంటే ఐ వాంట్ టు త్రో సమ్ లైట్ ఆన్ మనదైన తంత్రశాస్త్రం మీద. సో అది ఇంట్రెస్టింగ్ ఉంటుంది యాక్చువల్గా. సో మన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇస్తూ ఇది నేను చెప్పినట్టు ఓన్లీ తాంత్రిక్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ తాంత్రిక్ సీక్రెట్స్ అండి. ఇట్ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్. బేసికలీ ఇది ఒక ఎమోషన్ స్టోరీ. దాంతోపాటు మంచి లవ్ ట్రాక్ ఉంటుంది, తర్వాత మదర్ సెంటిమెంట్ ఉంటుంది. సో ఇట్స్ ఎ కల్మినేషన్ ఆఫ్ ఆల్. అండర్లయింగ్గా మనకి ఈ తాంత్రిక్ థింగ్స్ వస్తాయండి. తాంత్రిక్ అన్నది ఒక ప్రెమైజ్ అంతే. ఇట్స్ అబౌట్ ఏ గర్ల్ వెన్ షీ ఫేస్డ్ విత్ హర్ సర్వైవల్ ఛాలెంజ్, హౌ షీ ఫేసెస్ ఇట్ అన్నది స్టోరీ అనమాట. చెప్పండి. అనన్యాన్ని క్యాస్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? మేము ఒక బడ్జెట్ అనుకున్నామండి. ఆ బడ్జెట్లో నాకు ఇంకెవరు స్ట్రైక్ అవ్వలే ఫస్ట్ థింగ్. తర్వాత ఈ సినిమాకి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలనిపించింది నాకు. పెద్ద నోటెడ్ యాక్టర్ దీన్ని పుల్ ఆఫ్ చేస్తారన్న కాన్ఫిడెన్స్ లేదు. సో ఈవెన్ బడ్జెట్ బాగున్నా సరే నేను దీంతోనే వెళ్ళేవాడినేమో. మేబీ తర్వాత ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొన్ని ప్రెజర్స్ ఉంటాయి కదా, బడ్జెట్ ఉంటే ఇలాంటి పెట్టుకోవాలని. లక్కీగా నాకు అలాంటి ప్రెజర్ లేదు. సో మొదటి నుంచి నేను అనుకున్న అంటే స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు నేనైతే పెద్ద 100 కోట్ల సినిమా తినేది నాకు తెలుసు. సో స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు కూడా నా మొదటి నుంచి తినే మైండ్లో ఉండేది. నేను ఫస్ట్ నెరేషన్ ఇచ్చాను, తనతోనే ఫస్ట్ మాట్లాడింది, తను నెరేషన్ ఇచ్చింది తినికే, తను ఓకే చెప్పేశారు, అలా స్మూత్గా వెళ్తుంది. ఈవెన్ ధనుష్తో కూడా అంతే. ధనుష్నే ఫస్ట్ కలిసాను, ఇంకెవరిని ఆడిషన్ చేయలేదు. మిగిలిన యాక్టర్స్కి అయితే చాలామంది చూశానండి, కానీ హీరో హీరోయిన్కి లక్కీగా నేను ఫస్ట్ ఆడిషన్ అదే ఫస్ట్ కలవడం, వాళ్ళనే ఎంచుకోవడం అయిపోయింది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఫ్యామిలీ నుంచి సెకండ్ అబ్బాయిగా వచ్చారు ఇండస్ట్రీకి. ఇంట్లో వాళ్ళకి శాంతి గారికి చూపించారా టీజర్ ఆ ట్రైలర్? మూవీ కూడా చూశారు. తను కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు సార్. అటు పర్ఫార్మెన్స్ ఇంకా సినిమా చాలా అంటే డిఫరెంట్గా ఉంది అని చెప్పారనమాట. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు. శ్రీధర్ గారు ఏమన్నారు? నాన్నగారు నాన్న అయితే అసలు ఫస్ట్ టైం టీజర్ వచ్చినప్పుడే చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట. అంటే నేను యూజువల్గా ఎలా అంటే ఎన్నో ఆడిషన్లకు వెళ్ళి కొంచెం 1 by 1 ఒక్కొక్క స్టెప్ వేస్తూ అలా ఈ ప్రాజెక్ట్కి వచ్చాను అనమాట. శ్రీనివాస్ సార్ కూడా తెలియదు ఫస్ట్లో. అసలు కలిసినప్పుడు మా పెద్దనాన్న ఎవరు, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్
ఆయన అసలు షూట్ స్టార్ట్ అయిన ముందు రోజు ఎప్పుడు తెలిసినట్టుంది ఆయనకి, శ్రీనివాస్ సార్కి. సో అంటే మా ఫాదర్ అవన్నీ చూస్తూ వచ్చారనమాట. నేనైతే పేపర్లో చూసి తెలుసుకున్నాను రీసెంట్లీ, ఏదో పేపర్ క్లిప్లో శ్రీహరి వాళ్ళ తమ్ముడు కొడుకు అంటే అవునా అండి, అప్పుడు తెలిసింది నాకైతే. చేసినంత వరకు తెలియలేదు. షూట్ అంతా అయిపోయి మొన్న రీసెంట్గా ఒక పేపర్లో న్యూస్ ఆర్టికల్ వచ్చినప్పుడు అప్పుడు తెలిసింది నాకు. ఓకే, అసలు బయటకి అస్సలు చెప్పారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో అంటే మా ఫాదర్ అది చూస్తూ వచ్చారనమాట, నేను ఇలా స్టెప్స్ ఎలా వేస్తున్నాను అని చూస్తూ వచ్చి, సో చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అసలు సినిమా చేశాడు వీడు, ఏదో అనుకున్నాను కానీ ఫైనల్గా చేశాడు అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే మూవీ ప్రమోషన్కి ట్రైలర్ దానికి దేనికి ఫ్యామిలీ వాళ్ళని రావట్లేదు, ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేదు కదా? యా, ఇప్పుడు ఎవరిని పిల్లలేదు. అంటే సినిమా తర్వాత, సినిమా హిట్ అయిన తర్వాత అప్పుడు తప్పకుండా అందరూ వస్తారు. అప్పుడు ఈ మూవీ నిన్న ఏ సర్టిఫికేట్ అని ఇన్స్టాలో మీ మూవీ క్యాస్టింగ్ వల్లే చాలా మంది స్టోరీలు పెడుతున్నారు. కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ చిన్నపిల్లలకి అదే మా చైల్డ్ ఆర్టిస్ట్ వికాస్ అని ఉన్నాడు ఒక ఆయన చాలా బాధపడ్డాడు అందరిలో. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఆయన నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు అనమాట సినిమాలో. సో ఆయన చాలా బాధపడ్డాడు, నేను ఎప్పుడు చూస్తానన్న సినిమా, నేను ఎప్పుడు చూస్తానన్నా. నేను ఎప్పుడైనా తీసుకెళ్తాను తన్ని, నా గైడెన్స్తో తీసుకెళ్తాను, ఆయన ఒక్కడిని పంపాను. ఈ టైప్ ఆఫ్ స్టోరీ చెప్పగానే ఫస్ట్ మీ ఎక్సైట్మెంట్ ఏంటి, ఎట్లా రియాక్ట్ అయ్యారు? నాకు ఫస్ట్ టైం శ్రీనివాస్ గారిని ఒక కెఫేలో కలిసాను అనమాట, రమ్మన్నారు. సో ఆయన నేనేమో ఫుల్గా రెడీ అయిపోయి వెళ్ళాను, ఇంకా ఇంప్రెస్ చేసేయాలి ఏదో ఒకటి చేసి ఈయనని అని వెళ్ళంగానే నేను హాయ్ సార్ అని ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఏంటో నువ్వు ఇంకా సన్నగా ఉన్నావంటే ఫోటోల కంటే అని అన్నాడు అనమాట. చూడంగా నన్ను పోయింది, ఇంకా సినిమా పోయిందిలే, ఇంకా ఆయన చాలా బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది అనుకుంటే అప్పుడు స్టోరీ లైన్ చెప్పారనమాట, ఇట్లా అనుకుంటున్నాను ఒక అమ్మాయి గురించి స్టోరీ అనగానే నాకు కొంచెం ఏదో డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఏంటిది అసలు ఇప్పుడు దాకా ఇలాంటిది రాలేదు అనగానే నెక్స్ట్ సిట్టింగ్లో మొత్తం స్టోరీ చెప్పారు. నేను షాక్ అయిపోయాను, అమ్మో ఈయన చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈయన దగ్గర, ఇది కనుక స్క్రీన్ మీద వస్తే అసలు మామూలుగా ఉండదు. అంటే ఆడియన్స్ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది దీంతో, ఈ మూవీతో. సో ఐ వాజ్ అంటే ఫస్ట్ కొంచెం డౌట్ ఉండింది, శ్రీనివాస్ సార్ ఎలా పుల్ ఆఫ్ చేయగలుగుతారు ఇవన్నీ అని ఒక డౌట్ ఉండింది. బట్ ఆయన చేసి చూపించారు. అంటే నేను ఇంకా చాలా ఎక్సైటెడ్గా ఉన్నా అందరూ చూడాలని సినిమా. అసలు నాకు చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. ఓకే, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ.